నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, డైలీ బ్లాగ్ లాగా ట్రై చేస్తా అని చెప్పి. సో దానికైతే నాకు టైం అయితే సహకరించట్లేదు. డైలీ బ్లాగ్ వస్తుందో రాదో నాకు కూడా తెలియదు, ఎందుకంటే వర్క్స్ అయితే అలా ఉంది. చూసి అయితే ట్రై చేస్తాను 100% వీడియో తీయడానికి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ లోకల్లోనే వర్క్, కానీ ఏంటంటే నార్మల్గా డైలీ ఎట్లా అంటే ఇల్లుల కాడ, లేదంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, సేమ్ ఇక ఇల్లుల కాడ ఫార్మింగ్ అనేది ఉండదు ఆఫ్రికాలో. బట్ ఈరోజు మాత్రం వచ్చేసి రెస్టారెంట్ కాడ అన్నట్టు. ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే న్యాచురల్, టోటల్ మొత్తం ఉడ్డుతోటే ఉంటుంది ఇక్కడ. ప్రతిదీ తినే ప్లేటు, తాగే గ్లాసు, కూర్చునే చైరు అండ్ గుడిసెలు, పూరి గుడిసెలు ఉంటుంది చూడు, సేమ్ ఆ మాదిరిగా ఉంటుంది మొత్తం షెడ్స్ కూడా. ఈ వీడియోలో మొత్తం కవర్ చేద్దాం. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. సో వీడియోలో చూద్దామని ప్రతిదీ కవర్ చేసి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తాను. లెట్స్ గో. ఇక్కడ రెస్టారెంట్ కాడ ఏంటంటే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఆఫ్రికాలో పార్కింగ్ బోర్డు అన్నది. ఎందుకంటే ఇక్కడ నార్మల్ రూల్స్ అయితే పాటించరు. ఎక్కడ ఎంత ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి నార్మల్గా గేట్ బయట అక్కడ ఇక్కడ పార్క్ చేస్తారు. కానీ ఇక్కడ మాత్రం స్పెషల్గా మెన్షన్ చేశారు మనకి, ఇట్లా పార్కింగ్ ప్లేస్ ఇది అని చెప్పి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ డస్ట్బిన్ ఎలా కట్టారో చెట్లకి. ప్రతి ఒక్క చెట్టు ఎట్లా అంటే ఒక 3-4 చెట్లకి ఒక దగ్గర డస్ట్బిన్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, డస్ట్బిన్స్ ఇలా యూజ్ చేయడం. ఎందుకంటే మన డస్ట్ అనేది కిందేసాము, అలా వేయకుండా వీలైతే ఇక్కడ ఇలా పెట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది, మంచిగా నీట్నెస్గా మంచిగా కవర్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ రెస్టారెంట్ ఎంట్రీ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి స్పెషల్గా మెన్షన్ చేసారు మనకు వచ్చేసి, ఇక్కడ ఆల్కహాల్ అనేది ఎంట్రీ లేదు, ఇక్కడ ఆల్కహాల్ అనేది ఉండదు. జస్ట్ మనకి రెస్టారెంట్ ఎట్లా అంటే ఫుడ్, వాటర్, ఫుడ్ అంతే. ఆల్కహాల్ అస్సలు ఎంట్రీ ఉండదు. అండ్ ఇక్కడ మెయిన్ చూడండి, ఎంట్రీ వచ్చేసి ఎంత బాగుంది, మొత్తం వుడ్తోటే ఈ బోర్డు. ఇక్కడ సైడ్ డిజైన్ చాలా బాగా నచ్చింది చూడండి. ఆ ఎంట్రీ అరటి తోట మిడిల్లో ఎంట్రీ వచ్చేసి ఇలా ఉంది చూడండి. ఇక్కడ మెన్షన్ చేశారు మనకి, చెత్త ఎక్కడ దొరికితే అక్కడ వేయరాదు, డస్ట్బిన్ యూజ్ చేయాలని చెప్పి. ఇది మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. చూడండి బోర్డు, ఇదంతా డిజైను అండ్ ఈ చెట్లతోటి న్యాచురల్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బనానాస్ కూడా ఉన్నాయి చెట్టుకి. ఇది ఇంకా కాలేదు నాకు తెలిసి, ఇంకా కాయలు కాయలు ఉన్నాయి. భలే ఉంది అసలు ఇదంతా. చెట్లు, ఎంట్రీ బోర్డు చూడండి ఎంత న్యాచురల్గా ఉందో మొత్తం. ఇది మొత్తం ఏంటంటే ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉంది. మొత్తం ఫామ్ ఆయిల్ చెట్లు ఉన్నాయి. ఆ ఫామ్ ఆయిల్ చెట్ల మధ్యలో వీళ్ళు రెస్టారెంట్ అనేది క్రియేట్ చేశారు. ఈ థాట్ ఎలా వచ్చిందో కానీ ఇదైతే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు, ఆ రెస్టారెంట్, ఆ కూర్చునే ప్లేసు, ఆ ఫుడ్ అవన్నీ చూపిస్తాను. చూడండి ఈ గుడిసె ఎంత బాగుందో. మొత్తం మన ఎట్లా అంటే ఓల్డ్, మన అప్పుడెప్పుడో నేను అసలు చిన్న ఉన్నప్పుడు చూడలే అసలు ఇలాంటి గుడిసెలు మన దగ్గర. బట్ ఇక్కడ చూస్తున్నాను నేను, హైలైట్ ఉంది కదా వచ్చి. ఇది వచ్చేసి చూడండి, మనం నార్మల్గా ఎండ కొడుతున్నప్పుడు పడుకొని కూర్చోనికి, నార్మల్గా కూర్చొని తినడానికి లేదా పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. చూడండి ఎంత బాగుందో, మంచిగా నిమ్మలంగా కూర్చొని తినొచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు. ఇది కూడా గుడిసెనే, భలే ఉంది కదా. మొత్తం ఆ చెక్క మెట్లు మొత్తం ఇక్కడికి అలా భలే ఉంది. చర్చ్ చూడండి మొత్తం చెక్కతోని డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇలా లోకల్ కల్చర్, కల్చర్ అంటారు కదా మనది, ఇలా కల్చర్ డిజైన్ ఇది చూడండి. ఈ చైరు, ఈ టేబుల్, ఇదొక చెరు రిలాక్స్ కావడానికి పడుకొని, భలే ఉంది. ఇది కూడా చూడండి పెయింట్ భలే ఉంది. ఇది ఓలేశ్వరం పెయింట్ అయితే చాలా బాగా వేసారు. చెట్టు, ఆ సన్ రైజ్, ఆ ఏనుగులు చూస్తున్నారా, పెయింట్ వచ్చేసి ఎంత బాగుందో. ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి. నేను చాలాసార్లు చూసాను ఫేస్బుక్లో బ్యాక్గ్రౌండ్ అది, కానీ అది ఇక్కడ నాకు తెలియదు, కనుక్కున్నాను. ఇది వచ్చేసి నేను చాలాసార్లు చూసాను ఫేస్బుక్లో. చాలా మా ఆఫ్రికన్ ఇక్కడ ఫోటో దిగుతారు. ఇది చాలా ఫేమస్, ఇది బ్యాక్గ్రౌండ్ ఇక్కడనైతే చాలా బాగా వస్తాయి, ఎడిట్ అవన్నీ చేసుకుంటారు. ఈ చైర్ పైన కూర్చొని ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఫేస్ దగ్గర చూడండి. ఇది మొత్తం చెక్కతోటే వేసారు. ఇది అసలు భలే చెక్కిరు. ఇది అయితే మొత్తం ఎక్కడ వేయించారో తెలియదు. ఇక్కడ అది బ్యాక్గ్రౌండ్, ఇది నేను చాలాసార్లు చూస్తాను ఫేస్బుక్లో, కానీ నాకు ఇది ఇక్కడ తెలియదు. నాకు కూడా ఇందాకే తెలిసింది. భలే ఉంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కౌంటర్. ఇక్కడ కౌంటర్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. మొత్తం ఇది కూడా వుడ్డే, మొత్తం చెక్కలు. మన బొగ్గురు, అది దాన్ని ఏమంటారు, మన వెదురు బొంగు అంటారు చూడు, వెదురు బొంగు. సో దాంతో చేసింది మొత్తం. ఇక్కడ రూపు కూడా అదే, పైన ఈ పైన రూపు, ఈ వాలు అండ్ ఇక్కడ
కౌంటర్ కాడ ఇది టేబుల్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా మొత్తం వెదురు బొంగుతో వేసింది మన అదంటే మన ఎగ్జాక్ట్గా తెలియదు. నాకు తెలిసి వెదురు బొంగి అంటారు అనుకుంటా. ఒకసారి కామెంట్ చేయండి దాన్ని ఏమంటారు. సో చూడండి, ఇది వచ్చేసి దీని పేరు లే విలాజ్. ఇక్కడ కూడా పెయింట్ చాలా బాగుంది కదా, భలే ఉంది మొత్తం. ఇక్కడ పెయింటింగ్స్ కానీ ఇక్కడ కూర్చొని తినడానికి గుడిసెలు మొత్తం చెక్కతోటి, మొత్తం వెదురు బొంగులు, వుడ్, ఆ బొమ్మలు, ఆ డిజైను భలే ఉంది అసలు. ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడము, నాకు ఇది ఉందని కూడా తెలియదు. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇది ఉందని చెప్పి. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. టూ మచ్ ఎండ కొడుతుంది. ఆ ఎండకి నా ఫోను ఘోరంగా హీట్ అవుతుంది. అసలు ఆ వీడియో అనేది స్టక్ అయిపోతుంది, అంత హీట్ ఉంది ప్రజెంట్. ఈరోజు అయితే కరెక్ట్గా నేను వీడియో తీసుకుందాం బయటకు వచ్చిన రోజు ఎండ కొడుతుంది, లేదంటే వాన కొడుతుంది. అమ్మ కోపం వస్తుంది ఒక్కొక్కసారి, ఏం చేసాము తప్పదు ఇక మనం. అండ్ ఇప్పుడే నేను కనుక్కున్నది ఏంటంటే, ఇక్కడ రెస్టారెంట్తో పాటు వీళ్ళ దగ్గర కోళ్ళ ఫామ్ అండ్ పిగ్ ఫామ్ అండ్ మేకలు, అలాగే పావురాలు ఇవన్నీ పెంచుతున్నారు వీళ్ళు. నాకు తెలిసి వీళ్ళు తింటారు ఇక్కడ, పందులు తింటారు, కోళ్ళు తింటారు, పావురాలు తింటారు, అన్నీ తింటారు ఇక్కడ. నాకు తెలిసి అవైతే పెంచి వీళ్ళు బయట సేల్ చేయరు. వీళ్ళకి కస్టమర్స్ వస్తారు డైలీ నార్మల్ ఫుడ్. నేను కూడా ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన, చూద్దాం మన ఫుడ్ కూడా వస్తుంది ఇప్పుడు. ఫుడ్ కూడా తిందాం, మనం కూడా ఆర్డర్ ఇచ్చినాం. అది ఎలా ఉంటుందో ఏంటో తిని చెప్తా వీడియోలో. ఆ ఫుడ్ కూడా ఎంత బాగుందా లేకపోతే ఏంది. రెస్టారెంట్ అయితే బాగుంది, బట్ ఫుడ్ వచ్చేసి ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. సో తిన్న తర్వాతనే నేను చెప్తా దానికి రేటింగు. చూద్దాం మరి. ఫుడ్ అయితే వెయిటింగ్, ఫుడ్ వచ్చిన తర్వాత తిన్న తర్వాత మిగతా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆర్డర్ ఏంటంటే చికెన్ ప్లస్ ఆలుగడ్డలతో చేస్తారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్. సో అదైతే ఆర్డర్ ఇచ్చిన. ఇంకొక 5 నిమిషాలలో వస్తుంది నాకు తెలిసి. ఒకసారి వచ్చిన తర్వాత చూడండి మనం తినడానికి కూర్చున్న ప్లేస్ చూడండి, మొత్తం గుడిసె భలే ఉంది కదా మొత్తం. ఈ గుడిసెలో చైర్స్ మధ్యలో ఇది ముందు ఉంది. ఇది కొంచెం పాత ఉంది కానీ చైర్స్ ఇదైతే బాగుంది. మనం వచ్చి కూర్చున్న ప్లేస్ ఇది వచ్చి మన ఫుడ్ అయితే వచ్చింది. మనకు వచ్చేసి ఒక వాటర్ బాటిల్, అలాగే ఇదే వుడ్ ప్లేట్లో మనకి చికెన్ ప్లస్ టిష్యూ ఇచ్చారు. ఇదే అనమాట నేను ఇచ్చిన ఫుడ్. ఇది వచ్చి ఆలుగడ్డలతో చేసినది మన ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు ఆ మాదిరిగా. అండ్ ఇది వచ్చి చికెన్ మన బొగ్గుల పైన కాల్చారు. చూడండి ఇక్కడ ఇచ్చిన స్పూను చిక్కతోడి చేసిందే, ఇచ్చిన ప్లేటు చిక్కతోడి చేసిందే. వాటర్ గ్లాస్ అయితే అడిగినా తీసుకొస్తా అన్నారు. సో చూద్దాం వాళ్ళు మరి ఇస్తారా ఇవ్వరా తెలియదు. వాటర్ బ్యాతర్ అయితే ఇచ్చారు మనకి. ఓకే, ఫుడ్ అయితే పర్లేదని చెప్పొచ్చు, బాగానే ఉంది. మరి ఇక మనకి ఇక్కడ ఆఫ్రికాలో ఇది దొరకడమే చాలా ఎక్కువ. నేను బయట చాలా తిన్నా. సో బయటకి ఇక్కడికి ఒకటే తేడా, ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. బయట రెస్టారెంట్లు ఏంటంటే ఆయిల్ అనేది ఎక్కువ వాడరు, బట్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంది. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు మనకి, అంటే కరెక్ట్ షేప్లో. నార్మల్ ఆలుగడ్డని మనం ఆయిల్ ఫ్రై చేసి ఎట్లా ఉంటుందో అట్లా. చికెన్ వచ్చేసి బాగానే ఉంది. చికెన్ ఆ బొగ్గుల పైన మొత్తం ఫ్రై చేశారు, బాగుంది. దీనికి వచ్చేసి రేటు మనము 10కి 7 ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ మనకి రెస్టారెంట్తో పాటు పైనాపిల్ చెట్లు కూడా ఉన్నాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా పైనాపిల్ చెట్లు. నేను ఇండియాలో చూడలేను, ఆఫ్రికాలో కూడా చూడలేను, బట్ ఈరోజు నేను ఫస్ట్ టైం ఆఫ్రికాలో చూసింది. నేను అసలు ఇందాక ఇంకెప్పుడు చూడలేదు పైనాపిల్ చెట్టు. భలే ఉంది ఈ చెట్లు కూడా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4:30 అయితే అవుతుంది. మన వర్క్ వచ్చేసి కంప్లీట్ కావడానికి మ్యాక్సిమం ఇంకొక 2 అవర్స్ పడుతుంది. ఇది మన రెస్టారెంట్ ఎలా ఉందో చూసారు కదా, చాలా బ్యూటిఫుల్. అంటే నాకైతే చాలా నచ్చింది ఈ రెస్టారెంట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఇక్కడ చూపించడానికి ఏమీ లేదు. ఇది ఈ వీడియో. చూస్తారు కదా, ఇది ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వర్క్ అయితే నేను ఈరోజు అయిపోతుంది అనుకున్నాను, బట్ అక్కడ చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. సో వర్క్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి కంటిన్యూ చేస్తాము. రెస్టారెంట్ ఎలా అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది రెస్టారెంట్. సో ఇది ఈరోజు వ్లాగ్. సో ఇలానే మనం వ్లాగ్స్ తీయడానికి నేను డైలీ తీయడానికి ట్రై చేస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Love you all. Bye bye.